పిల్లమాయిలో పడి పిచ్చోళ్ళైపోయిన మన పో పో పోరగాళ్ళ పాటిందో రండి. ఓరి చారి వయసే వయారి ఓరి వెనకబడితే దొరకదు ఏ దారి. ఊపు ఊపు. టైం ఎంత అయింది? అయ్యి బాబోయ్, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏ దారి. ఓరి చారి వయసే వయారి ఓరి అనగబడితే దొరకదు ఏ దారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగిందా సుకుమారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగిందా సుకుమారి. తన్నే లైఫ్ అని రాసాన లవ్ స్టోరీ, తన్నే వైఫ్ అయి మార్చిందే హిస్టరీ. గుండె కేపులో చేసింది రాబరీ. ఇట్స్ ఏ ఫకింగ్ మిస్టరీ. ఇప్పుడు ఏమంటావనియా? తమ్ముడు తమ్ముడే ఉంటదిలే. నువ్వు పంచే దే 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 అనియా అది కాదులేరా. దేవతే అని పూజించినాను, దేవదాసే అయిపోయాను. దేవరాల పోజిచ్చే నేను సముద్రుల మారిపోయాను. దేవతే అని పూజించినోడు దేవదాసే అయిపోయాడు. దేవరాల పూజించేటోడు సముద్రుల మారిపోయాడు. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏ దారి. వాడి కాలేట్రా? నేను చెప్తానన్నయ్య, వాడి లవరు వేరెంతో చెక్కేసింది. ఓస్ అంతేనా? ఈ ఆడాలు మందు ఒకటేరా, ఎలాగో చెప్తా ఈయన. ఓసి క్వార్టర్ బాటల్ కిక్ ఎంతో మోడర్న్ మోడల్ మాటలో చిక్కంతే అర్థం కానే కారు ఏనాటికి. ఓర్రా కంటి చూపుతో ఎరవేసి కుర్రా కారుని ఉప్పుతో కుదిపేసి కంట్లో నీటిని కురిపించే మగజాతికి. అని తిరిగి వచ్చింది తుమరా ప్యారని బారుకి తీసుకెళ్ళింది. తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది. మార్చేసి ఏం చేసిందన్నా? తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది. ప్యారిస్ కే చెక్కేసింది. ఊకి ఊకి ఇంకెక్కడ పూకి, పిచ్చి పూకిని చేసింది కదేటి. వీడికి కూడా లవర్ ఉంది మనకి. అందుకే నేనేమంటానంటే, దేవతని పూజించినోడు దేవదాసే అయిపోయాడు. దేవరాల పూజించేటోడు సముద్రులా మారిపోయాడు. ఈసారి ఈడికేమైందిరా? వాడి పెళ్ళం తన లవర్తో లేచిపోయిందంటన్నా. లేచిపోయిందంతే, ఇంకా నయం నిన్ను లేపేలేదని సంతోషించు. అదేంటన్నా అంత మాట అనేసో? ఇదిగో రైటరు, మన కుర్రోల కోసం అర్థమయ్యేలా కొన్ని లైన్స్ అందుకో. బెంగళూరు భవిత, ఆ సింగపూర్ సరిత, మన కళ్ళ జోడు కవిత, ఆ వన్నెలాడి వనిత. ఊరు
కదా. ఎవరన్నా ఇలా వీరత్వంలో వైర్లైన వీరనారులరా. అర్థం కాలేదన్నా. అదేరా, మొన్న ఈ మధ్య లవర్లతో కలిసి వాళ్ళ మొగుల్ని చంపేసి కుక్కర్లో, ఫ్రిడ్జుల్లో, డ్రమ్ముల్లో కలిపేసిన మహాముదురులరా. ఓ వాళ్ళ 50 మంది సింగిల్ సిన్నోళ్ళకి కమిట్ అయిన కుర్రోళ్ళకి తెలియజేయండి ఏమనగా, ఎల్లా లొల్లి అని తిరిగారంటే గల్లీలో పల్లీలు అమ్ముకోవడానికి కూడా లేకుండా పోతారు. అందుకే ప్రేమ జోలికి పోవద్దు బాసు, వెనుకే అది ప్రీమియం క్లాసు. ప్రేమ జోలికి పోవద్దు బాసు, వెనుకే అది ప్రీమియం క్లాసు. ప్రాణాలిచ్చే దోస్తులుట బాయ్స్, ఉల్లైపోదమి మందు కలాసు. Let's begin the boys anthem. కలిసి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. అందుకే అనుకుంటా ప్రకృతి కూడా ఈ లైటింగ్ అండ్ డీజే సౌండ్స్తో సెలబ్రేట్ చేస్తుంది. నా మనసులో మాట తనకి చెప్పడానికి ఒక రైడ్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇందాకే కాల్ చేసింది. తను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయాలట. ఇప్పటికీ 142 times నా బైక్ మీద ఎక్కించుకున్నా. ఇంకొకసారి ఎక్కితే 143 times అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంతకన్నా రైడ్ సిచ్యువేషన్ ఇంకొకటి రాదేమో అనిపిస్తుంది. తను ఎన్నిసార్లు నా బైక్ ఎక్కినా నాకు ఫస్ట్ టైం అన్నట్టే ఉంటుంది. అసలు ఫస్ట్ టైం తనని ఎక్కడ చూసానో తెలుసా? అరే మామ, జాబిల్ కన్నా బెటర్ వర్డ్ ఉంటే సాంగ్ ఇంకా బాగుంటుందేమో. బెటర్ వర్డ్ అంటే రే మామ, వెన్నెల ఎలా ఉంటుంది? సరే మామ, ట్రై చేసి చూద్దాం. ఓ వెన్నెల తానే వెన్నెల ప్రేమే మేఘమై చేరానే ఇలా. సాంగ్ చాలా బాగుంది. నా పేరు కూడా వెన్నెలే.
మేఘమై చేరానే నీలా ఓ లీలలా వచ్చే వెన్నెలా నీవే కవితవై వచ్చావే పాటలా నీ తలపులలో నీ నవ్వులలో కాలాన్నే గడిపేస్తూ నీ ఊహలలో నీ ఊసులనే మదిలో వింటూ నీ వెనకాలే నీ తోడల్లే అడుగులు నేనే వేస్తూ నీ వెనకల్లే నీ విరుపులలో నేనే ఉంటూ ఏంటి ఈ గ్యాప్లో నేమ్ రాసేస్తున్నావు? ఇంకా స్టార్ట్ అవుదామా డైరెక్టర్ గారు? నీ పిలుపే ఓయ్ డైరెక్టర్ గారు, విన్నానా నాలో ఏదో కవ్వింతే నీ జతనే జన్మంతా కావాలని అన్నదే కోపతాపాల నడుమ చిక్కుకొని రెండు మనసులు ఒక్కటవ్వని ప్రేమలోతులు మునిగి తేలి ఆడని జన్మ జన్మలకు వీడలేనంత బంధమే మనది మిగిలిపోనిది ప్రేమ కవితలలో మురిసిపోయేంత నాలో నీదే ప్రేమ. ఈ రైట్ సిచ్యువేషన్ని మిస్ చేసుకోకూడదు. ఎలా అయినా వెళ్ళేలోపు నా మనసులో మాట తనకి చెప్పేయాలి. ఇలా ప్రతిదీ రాసుకున్న అలవాటు ఎప్పటి నుంచి నీకు? అది సినిమాలు చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓ, అంటే ఆర్య 2లో అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ నవదీప్ కోసం రాసుకుంటున్నట్టు అలా నీ ఫ్రెండ్ కోసం రాసుకుంటున్నావా? ఫ్రెండ్ నవదీప్ కోసం కాదు, గర్ల్ ఫ్రెండ్ కాజల్ కోసం రాసుకుంటున్నా. ఏంటి ఏం మాట్లాడావు? అసలు డైరీలో ఏం రాసావు? ఇటివ్వు. ఇప్పుడు నా డైరీ గురించి ఎందుకులే కానీ నిన్నెప్పటి నుంచో ఓ విషయం అడగాలనుకుంటున్నా. నన్నా? ఉమ్, అడుగు. ఆ, ఆ, అంటే అది అది నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావా? తెలీదు, కానీ ఒక నన్ను ఇష్టపడుతున్నాడు. అవునా? మరి నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే. ఏంటి ఇష్టమేనా? హలో, ఇష్టమని అన్నా, ప్రేమ అనలేదు. ఓకే, మరి ఆ ఇష్టం ప్రేమగా మారుతుందా? అలా మారాలంటే ముందు తన మనసులో మాట నాకు చెప్పాలి కదా. అంటే తను కూడా ఒక రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నాడేమో. ఆ రైట్ సిచ్యువేషన్ వచ్చేలోపు నాకు పెళ్ళైపోతుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనుగా. నేను డ్రాప్ చేసేలోపు చెప్పేస్తా. నీ కనులే కన్నానా నాలో ఏదో గిలిగింతే నీ ఎదలో బందీగా ఉండాలని ఉన్నదే లేత ప్రాయాల చిలిపి అల్లరిలో ఎగిరిపోతున్న జంట పక్షులై గగన వేగులలో మురిసిపోతూ పాడని నిన్న మొన్నల్లో లేని సిగ్గంత ఒక్కసారిగా అల్లుకున్నది వలపు అలగడిలో మురిసిపోయే దనాలో నీదే ప్రేమ. సారీ.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైనా చెప్పాలా? అది హలో డైరెక్టర్ గారు, నాకు టైం అవుతుంది, త్వరగా చెప్పండి. అవును, నువ్వు ఊరెందుకు వెళ్తున్నావు? రేపు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకే వెళ్తున్నా. ఇంకేమైనా చెప్పేది ఉందా? అంతే, ఇంకేం లేదు. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. దీనికన్నా రైట్ సిచ్యువేషన్ ఇంకోటి దొరుకుతుందా? చంద్ర మీద ప్రేమేంట్రా, పోటు మీద ఉన్న సముద్రంలాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. ನೀ ಗಾಜು ಸವಡಲ್ಲೆ ನಾ ಗುಂಡೆ ಗಲ್ಲು ಗಲ್ಲೆ ಸುಮಾರು ತುಳ್ಳಿ ಪಡಲೆ ನೀವಲ್ಲೇ ನೀವಲ್ಲೇ నీ మోము జాబిలేలే నా మీద దివ్వె వాలే హుషారు పాట పాడుకున్నానే నీ వల్లే హరివిల్లే ఎలను వంట నేను చూపే నేరుగా ఇన్ని రంగుల తరను బని చెప్పేసుకుంటాలేనే హాయిగా కలిగిందే నాకే రోజే సిగ్గు గిగ్గు అన్ని వీడిలా సంబరాలు పెట్టే నా ధ్యాస నేడే నీవు హల్ల తెలివుగానే నేనింతలా సిన్నారి సింగారి చేసిందేనా దిల్చారి ఉన్నానే నే కోరి నువ్వే నా దారి సిన్నారి సింగారి చేసిందేనా దిల్చారి ఉన్నానే నే కోరి నువ్వే నా దారి
ఓసి క్వార్టర్ క్వార్టర్ బుర్ర కారుని మారుని మారుని ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏదారి నా మనసులో మాట తనకి చెప్పడానికి ఒక రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు ఫస్ట్ టైం తనని ఎక్కడ చూసానో తెలుసా? వెన్నెలా తానే వెన్నెలా. పిల్లమాయిలో పడి పిచ్చోళ్ళైపోయిన మన పో పో పోరగాళ్ళ పాటిందో రండి. ఓరి చారి వయసే వయారి ఓరి వెనకబడితే దొరకదు ఏ దారి. ఊపు ఊపు. అసలు టైం ఎంత అయింది? అయ్యి బాబోయ్ మా ఆవిడ ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏదారి ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏ దారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగిందా సుకుమారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగిందా సుకుమారి. తన్నే లైఫ్ అని రాసాన లవ్ స్టోరీ, తన్నే వైఫ్ అయి మార్చిందే హిస్టరీ. గుండె కేపులో చేసింది రాబరీ. ఇట్స్ ఏ ఫకింగ్ మిస్టరీ. ఇప్పుడు ఏమంటావనియా? తమ్ముడు తుమ్ముడే తమ్ముడే ఉంటదిలే. నువ్వు పంచే దే 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 అనియో అది కాదులేరా. దేవతే అని పూజించినాను, దేవదాసే అయిపోయాను. దేవరాల పోజిచ్చే నేను సముద్రుల మారిపోయాను. దేవతే అని పూజించినోడు దేవదాసే అయిపోయాడు. దేవరాల పూజించేటోడు సముద్రుల మారిపోయాడు. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏదారి. వాడి కాలేట్రా? నేను చెప్తాననియా, వాడి లవరు వేరెంతో చెక్కేసింది. ఓస్ అంతేనా? ఈ ఆడాలు మందు ఒకటేనా? ఎలాగో చెప్తా ఈయన.
ఓసి క్వార్టర్ బాటిల్ కిక్ ఎంతో మోడర్న్ మోడల్ మాటలో చిక్కంతే అర్థం కానే కారు ఏనాటికి ఓర్రా కంటి చూపుతో ఎరవేసి కుర్రా కారుని ఉప్పుతో కుదిపేసి కంట్లో నీటిని కురిపించే మగజాతికి సారీ లెట్స్ మ్యారీ అని తిరిగి వచ్చింది తుమేరా ప్యార్ అని బార్కి తీసుకెళ్ళింది తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది. మార్చేసి ఏం చేసిందన్నా? తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది, ప్యారిస్ కే చెక్కేసింది. చేసిందా? ఇంకెక్కడ పూకి పిచ్చి పూకిని చేసింది కదేటి. వీడికి కూడా లవర్ ఉంది మనకి. అందుకే నేనేమంటానంటే దేవతని పూజించిన దేవదాసే అయిపోయాడు, దేవరాల పూజించేటోడు సముద్రులా మారిపోయాడు. ఈసారి ఈడికేమైందిరా? వాడి పెళ్ళం తన లవర్తో లేచిపోయిందంటన్నా. లేచిపోయింది అంతే, ఇంకా నయం నిన్ను లేపేలేదని సంతోషించు. అదేంటన్నా అంత మాట అనేసో? ఇదిగో రైటరు, మన కుర్రోల కోసం అర్థమయ్యేలా కొన్ని లైన్స్ అందుకో. బెంగళూరు భవిత, ఆ సింగపూర్ సరిత, మన కళ్ళజోడు కవిత, అవన్నీ లాడి వనిత. ఊరు మారినా వారి తీరు మారలేదు, ఎవరు తగ్గినా వారి పొగరు తగ్గలేదు. ఎవరన్నా ఇలా? వీరత్వంలో వైర్లైన వీరనారులరా. అర్థం కాలేదన్నా. అదేరా, మొన్న ఈ మధ్యలో అవర్లతో కలిసి వాళ్ళ మొగుల్ని చంపేసి కుక్కర్లో ఫ్రిడ్జుల్లో డ్రమ్ముల్లో కలిపేసిన మహాముదురులరా. ఓ వాళ్ళ 50 మంది సింగిల్ సిన్నోళ్ళకి కమిట్ అయిన కుర్రోళ్ళకి తెలియజేయండి ఏమనగా, పిల్ల లొల్లి అని తిరిగారంటే గల్లీలో పల్లీలు అమ్ముకోవడానికి కూడా లేకుండా పోతారు. అందుకే ప్రేమ జోలికి పోవద్దు బాస్, వెనుకాది ప్రీమియం క్లాసు. ప్రాణాలేచే దోస్తులు బాయ్స్, పుల్లైపోదమి మందు కలాసు. ప్రేమ జోలికి పోవద్దు బాస్, వెనుకాది ప్రీమియం క్లాసు. ప్రాణాలిచ్చే దోస్తులు బాయ్స్, పుల్లైపోదమి మందు కలాసు. Let's begin. The boys on top. కలిసి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. అందుకే అనుకుంటా
ప్రకృతి కూడా ఈ లైటింగ్ అండ్ డీజే సౌండ్స్తో సెలబ్రేట్ చేస్తుంది. నా మనసులో మాట తనకి చెప్పడానికి ఒక రైడ్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇందాకే కాల్ చేసింది. తను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయాలట. ఇప్పటికీ 142 టైమ్స్ నా బైక్ మీద ఎక్కించుకున్నా. ఇంకొకసారి ఎక్కితే 143 టైమ్స్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంతకన్నా రైడ్ సిచ్యువేషన్ ఇంకొకటి రాదేమో అనిపిస్తుంది. తను ఎన్నిసార్లు నా బైక్ ఎక్కినా నాకు ఫస్ట్ టైం అన్నట్టే ఉంటుంది. అసలు ఫస్ట్ టైం తనని ఎక్కడ చూసానో తెలుసా? అరే మామ, జాబిల్ కన్నా బెటర్ వర్డ్ ఉంటే సాంగ్ ఇంకా బాగుంటుందేమో. బెటర్ వర్డ్ అంటే రేమా వెన్నెల ఎలా ఉంటుంది? సరే మామ, ట్రై చేసి చూద్దాం. ఓ వెన్నెల తానే వెన్నెల ప్రేమే మేఘమై చేరానే ఇలా. సాంగ్ చాలా బాగుంది. నా పేరు కూడా వెన్నెలే. తానే వెన్నెల ప్రేమే మేఘమై చేరానే నీలా. ఓ లీలలా వచ్చే వెన్నెల నీవే కవితవై వచ్చావే పాటలా. నీ తలపులలో నీ నవ్వులలో కాలాన్నే గడిపేస్తూ నీ ఊహలలో నీ ఊసులనే మదిలో వింటూ నీ వెనకాలే నీ తోడల్లే అడుగులు నేనే వేస్తూ నీ వెనకల్లే నీ విరుపులలో నేనే ఉంటూ. ఏంటి ఈ గ్యాప్లో నేమ్ రాసేస్తున్నావు? ఇంకా స్టార్ట్ అవుదామా డైరెక్టర్ గారు? నీ పిలుపే ఓయ్ డైరెక్టర్ గారు, విన్నానా నాలో ఏదో కవ్వింతే నీ జతనే జన్మంతా కావాలని అన్నదే. కోపతాపాల నడుమ చిక్కుకొని రెండు మనసులు ఒక్కటవ్వని ప్రేమలోతులు మునిగి తేలి ఆడని జన్మ జన్మలకు వీడలేనంత బంధమే మనది మిగిలిపోనిది. ప్రేమ కవితలలో మురిసిపోయేంత నాలో నీదే ప్రేమ. ఈ రైడ్ సిచ్యువేషన్ని మిస్ చేసుకోకూడదు. ఎలా అయినా వెళ్ళేలోపు నా మనసులో మాట తనకి చెప్పేయాలి. ఇలా ప్రతిదీ రాసుకున్న అలవాటు ఎప్పటి నుంచి నీకు? అది సినిమాలు చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓ, అంటే ఆర్య 2లో అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ నవదీప్ కోసం రాసుకుంటున్నట్టు అలా నీ ఫ్రెండ్ కోసం రాసుకుంటున్నావా? ఫ్రెండ్ నవదీప్ కోసం కాదు, గర్ల్ ఫ్రెండ్ కాజల్ కోసం రాసుకుంటున్నా. ఏంటి ఏం మాట్లాడావు? అసలు డైరీలో ఏం రాసావు? ఇటివ్వు. ఇప్పుడు నా డైరీ గురించి ఎందుకులే కానీ నిన్నెప్పటి నుంచో ఓ విషయం అడగాలనుకుంటున్నా. నన్నా? అడుగు.
అంటే అది అది నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావా? తెలీదు, కానీ ఒక నన్ను ఇష్టపడుతున్నాడు. అవునా? మరి నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే. ఏంటి ఇష్టమేనా? హలో, ఇష్టమని అన్నా, ప్రేమ అనలేదు. ఓకే, మరి ఆ ఇష్టం ప్రేమగా మారుతుందా? అలా మారాలంటే ముందు తన మనసులో మాట నాకు చెప్పాలి కదా. అంటే తను కూడా ఒక రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నాడేమో. ఆ రైట్ సిచ్యువేషన్ వచ్చేలోపు నాకు పెళ్ళైపోతుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనుగా. నేను డ్రాప్ చేసేలోపు చెప్పేస్తా. నీ కనులే నాలో ఏదో గిలిగింతే నీ ఎదలో బందీ ఉండాలని ఉన్నదే. లేత ప్రాయాల చిలిపి అల్లరిలో ఎగిరిపోతున్న జంట పక్షులై గగన వేగులలో మురిసిపోతూ పాడని నిన్న మొన్నల్లో లేని సిగ్గంత ఒక్కసారిగా అల్లుకున్నది వలపు అలగడిలో మురిసిపోయే ధనాలో నీదే ప్రేమ. సారీ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమేం చెప్పాలా? అది హలో డైరెక్టర్ గారు, నాకు టైం అవుతుంది, త్వరగా చెప్పండి. అవును, నువ్వు ఊరెందుకు వెళ్తున్నావు? రేపు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకే వెళ్తున్నా. ఇంకేమైనా చెప్పేది ఉందా? అంతే, ఇంకేం లేదు. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. నీ జతలోనే నా జీవితమే కడవరకని నే ఊహిస్తే ఒంటరి చేసి గాయం రేపి వదిలేసావే నన్నిలా. నీ ప్రేమలలో కవితలు నేనై కాలాన్నే ఊహించానే. కాలం ఆడే ఆటల మిగిలి వేచున్నానే ఇలా. దీనికన్నా రైట్ సిచ్యువేషన్ ఇంకోటి దొరుకుతుందా?
తనని కలిసి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. అందుకే అనుకుంటా ప్రకృతి కూడా ఈ లైటింగ్ అండ్ డీజే సౌండ్స్తో సెలబ్రేట్ చేస్తుంది. నా మనసులో మాట తనకి చెప్పడానికి ఒక రైడ్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇందాకే కాల్ చేసింది. తనను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయాలట. ఇప్పటికీ 142 times నా బైక్ మీద ఎక్కించుకున్నా. ఇంకొకసారి ఎక్కితే 143 times అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇంతకన్నా రైడ్ సిచ్యువేషన్ ఇంకొకటి రాదేమో అనిపిస్తుంది. తను ఎన్నిసార్లు నా బైక్ ఎక్కినా నాకు ఫస్ట్ టైం అన్నట్టే ఉంటుంది. అసలు ఫస్ట్ టైం తనని ఎక్కడ చూసానో తెలుసా? అరే మామ, జాబిల్ కన్నా బెటర్ వర్డ్ ఉంటే సాంగ్ ఇంకా బాగుంటుందేమో. బెటర్ వర్డ్ అంటే ఏమా వెన్నెల ఎలా ఉంటుంది? సరే మామ, ట్రై చేసి చూద్దాం. ఓ వెన్నెల తానే వెన్నెల ప్రేమే మేఘమై చెరానే ఇలా. సాంగ్ చాలా బాగుంది. నా పేరు కూడా వెన్నెలే. తానే వెన్నెల ప్రేమే మేఘమై చేరానే నీలా. ఓ లీలలా వచ్చే వెన్నెల నీవే కవితవై వచ్చావే పాటలా. నీ తలపులలో నీ నవ్వులలో కాలాన్ని గడిపేస్తూ నీ ఊహలలో నీ ఊసులనే మదిలో వింటూ వెనకాలే నీ తోడల్లే అడుగులు నేనే వేస్తూ నీ వెనకల్లే నీ విరుపులలో నేనే ఉంటూ. ఏంటి ఈ గ్యాప్లో ఏం రాసేస్తున్నావు? ఇంకా స్టార్ట్ అవుదామా డైరెక్టర్ గారు? నీ పిలుపే ఓయ్ డైరెక్టర్ గారు, విన్నాను నాలో ఏదో కవ్వింతే నీ జతనే జన్మంతా కావాలని అన్నదే. కోపతాపాల నడుమ చిక్కుకొని రెండు మనసులు ఒక్కటవ్వని ప్రేమలోతులు మునిగి తేలి ఆడని జన్మ జన్మలకు వీడలేనంత బంధమే మనది మిగిలిపోనిది. ప్రేమ కవితలలో మురిసిపోయేంత నాలో నీవే ప్రేమ. ఈ రైట్ సిచ్యువేషన్ని మిస్ చేసుకోకూడదు. ఎలా అయినా వెళ్ళేలోపు నా మనసులో మాట తనకి చెప్పేయాలి. ఇలా ప్రతిదీ రాసుకున్న అలవాటు ఎప్పటి నుంచి నీకు? అది సినిమాలు చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓ, అంటే ఆర్య 2లో అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ నవదీప్ కోసం రాసుకుంటున్నట్టు అలా నీ ఫ్రెండ్ కోసం రాసుకుంటున్నావా? ఫ్రెండ్ నవదీప్ కోసం కాదు, గర్ల్ ఫ్రెండ్ కాజల్ కోసం రాసుకుంటున్నా. ఏంటి ఏం మాట్లాడావు? అసలు డైరీలో ఏం రాసావు? ఇటివ్వు. ఇప్పుడు నా డైరీ గురించి ఎందుకులే కానీ
నిన్నెప్పటి నుంచో ఓ విషయం అడగాలనుకుంటున్నా. నన్నా? ఉమ్, అడుగు. ఆ, ఆ, అంటే అది అది నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? తెలీదు, కానీ ఒక నన్ను ఇష్టపడుతున్నాడు. అవునా? మరి నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే. ఏంటి ఇష్టమేనా? హలో, ఇష్టమని అన్నా, ప్రేమ అనలేదు. ఓకే, మరి ఆ ఇష్టం ప్రేమగా మారుతుందా? అలా మారాలంటే ముందు తన మనసులో మాట నాకు చెప్పాలి కదా. అంటే తను కూడా ఒక రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నాడేమో. ఆ రైట్ సిచ్యువేషన్ వచ్చేలోపు నాకు పెళ్ళైపోతుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనుగా. నేను డ్రాప్ చేసేలోపు చెప్పేస్తా. నీ కనులే కన్నానా, నాలో ఏదో గిలిగింతే, నీ ఎదలో బందీగా ఉండాలని ఉన్నదే. లేత ప్రాయాల చిలిపి అల్లరిలో ఎగిరిపోతున్న జంట పక్షులై గగన వేగులలో మురిసిపోతూ పాడని, నిన్న మొన్నల్లో లేని సిగ్గంత ఒక్కసారిగా అల్లుకున్నది వనపు అలదడిలో మురిసిపోయే దనాలో నీవే ప్రేమ. సారీ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమేం చెప్పాలా? అది హలో డైరెక్టర్ గారు, నాకు టైం అవుతుంది, త్వరగా చెప్పండి. అవును, నువ్వు ఊరెందుకు వెళ్తున్నావు? రేపు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకే వెళ్తున్నా. ఇంకేమైనా చెప్పేది ఉందా? అంతే, ఇంకేం లేదు. నీకు టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. నీ జతలోనే నా జీవితమే కడవరకని నేను ఊహిస్తే, ఒంటరి చేసి గాయం రేపి వదిలేసావే నన్నిలా. నీ ప్రేమలలో కవితలో నేనై కాలాన్నే ఊహించానే, కాలం ఆడే ఆటలో మిగిలి వేచున్నానే ఇలా. వదలనిలా దీనికన్నా రైట్ సిచ్యువేషన్ ఇంకోటి దొరుకుతుందా? ఆ
మనసులో మాట తనకి చెప్పడానికి ఒక రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్నా. అసలు ఫస్ట్ టైం తనని ఎక్కడ చూసానో తెలుసా? వెన్నెలా తానే వెన్నెలా ఓసి క్వార్టర్ క్వార్టర్ ఓరి చారి వయసవయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏదారి. చంద్రం మీద ప్రేమ ఏంట్రా? పోటు మీద ఉన్న సముద్రంలాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. ನೀ ಗಾಜು ಸವಡಲ್ಲೆ ನಾ ಗುಂಡೆ ಗಲ್ಲು ಗಲ್ಲೆ ಸುಮಾರು ತುಳ್ಳಿ ಪಡಲೆ ನೀವಲ್ಲೇ ನೀವಲ್ಲೇ నీ మోము జాబిలేలే నా మీద దివ్వె వాలే హుషారు పాట పాడుకున్నానే నీ వల్లే హరివిల్లే ఎలను వంట నేను చూపే నేరుగా ఎన్ని రంగుల తరనువని చెప్పేసుకుంటాలేనే హాయిగా కలిగిందే నాకీ రోజే సిగ్గు గిగ్గు అన్ని వీడిలా సంబరాలు పెట్టే నా ధ్యాస నేడే నీవు హల్ల తెలివుగానే నేనింతలా సిన్నారి సింగారి చేసిందేనా దిల్చారి ఉన్నానే నే కోరి నువ్వే నా దారి సిన్నారి సింగారి చేసిందేనా దిల్చారి ఉన్నానే నే కోరి నువ్వే నా దారి పిల్లమాయిలో పడి పిచ్చోళ్ళైపోయిన మన పో పో పొరగాళ్ళ పాటిందో రండి. ఓరి చారి వయసే వయారి ఓరి వెనకబడితే దొరకదు ఏ దారి. ఊపు ఊపు
టైం ఎంత అయింది? అయ్యి బాబోయ్ మా ఆవిడ ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఓరి చారి వయసే వయ్యారి పోరి అనగబడితే దొరకదు ఏదారి. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏ దారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగింద సుకుమారి. మేరా ప్యారని అనుకున్న ప్రతిసారి ఓర చోరని మింగింద సుకుమారి. తన్నే లైఫ్ అని రాసాన లవ్ స్టోరీ, తన్నే వైఫై మార్చిందే హిస్టరీ. గుండె కేపులో చేసింది రాబరీ. ఇట్స్ ఏ ఫకింగ్ మిస్టరీ. ఇప్పుడు ఏమంటావనియా? తమ్ముడు తమ్ముడే ఉంటదిలే. నువ్వు పని చెయ్యి. దే 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 అనియా అది కాదులేరా. దేవతే అని పూజించినాను, దేవదాసే అయిపోయాను. దేవరాల పోజిచ్చే నేను సముద్రుల మారిపోయాను. దేవతే అని పూజించినోడు దేవదాసే అయిపోయాడు. దేవరాల పోజిచ్చేటోడు సముద్రుల మారిపోయాడు. ఓరి చారి వయసే వయ్యారి ఓరి అనగబడితే దొరకదు ఏదారి. వాడి కాలేట్రా? నేను చెప్తాననియా, వాడి లవరు వేరెంతో చెక్కేసింది. ఓస్ అంతేనా? ఈ ఆడాలు మందు ఒకటేనా? ఎలాగో చెప్తా ఈయన. ఓసి క్వార్టర్ బాటల్ కిక్ ఎంతో మోడర్న్ మోడల్ మాటలో చిక్కంతే అర్థం కానే కారు ఏనాటికి. ఓర్ర కంటి చూపుతో ఎరవేసి కుర్ర కారుని ఉప్పుతో కుదిపేసి కంట్లో నీటిని కురిపించే మగజాతికి. సారీ లెట్స్ మ్యారీ అని తిరిగి వచ్చింది. తుమేరా ప్యార్ అని బార్కి తీసుకెళ్ళింది. తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది. ఏం చేసిందన్నా? తీరా పైసలున్న పార్టీతో ప్లేట్ మార్చేసింది. ప్యారిస్ కే చెక్కేసింది. చేసిందా? ఇంకెక్కడ పూకి పిచ్చి పూకిని చేసింది కదేటి. వీడికి కూడా లవర్ ఉంది మనకి. అందుకే నేనేమంటానంటే దేవతని పూజించినోడు దేవదాసే అయిపోయాడు. దేవరాల పూజించేటోడు సముద్రుల మారిపోయాడు. ఈసారి ఈడికేమైందిరా? వాడి పెళ్ళం తన లవర్తో లేచిపోయిందంటన్నా. లేచిపోయింది అంతే, ఇంకా నయం నిన్ను లేపేలేదని సంతోషించు. అదేంటన్నా అంత మాట అనేసో? ఇదిగో రైటరు, మన కుర్రోల కోసం అర్థమయ్యేలా కొన్ని లైన్స్ అందుకో. బెంగళూరు భవిత ఆ సింగపూర్ సరిత మన కళ్ళ జోడు కవిత ఆ వన్నెలాడి వనిత. ఊరు మారినా వారి తీరు మారలేదు, ఎవరు తగ్గినా వారి పొగరు తగ్గలేదు. ఎవరన్నా ఇలా? వీరత్వంలో వైర్లైన వీరనారులరా. అర్థం కాలేదన్నా. అదేరా, మొన్న ఈ మధ్య లవర్లతో కలిసి వాళ్ళ మొగుల్ని చంపేసి కుక్కర్లో ఫ్రిడ్జుల్లో డ్రమ్ముల్లో కలిపేసిన మహాముదురులరా. ఓ వాళ్ళ 50 మంది సింగిల్స్ ఇన్నోళ్ళకి కమిట్ అయిన కుర్రోళ్ళకి తెలియజేయండి ఏమనగా, పిల్ల లొల్లి అని తిరిగారంటే గల్లీలో పల్లీలు అమ్ముకోవడానికి కూడా లేకుండా పోతారు. అందుకే ప్రేమ జోలికి పోవద్దు బాసు, వెనుకాది ప్రీమియం క్లాసు. ప్రాణాలేచే దోస్తులుంటే బాయ్స్, పుల్లైపోదమి మందు కలాసు. ప్రేమ జోలికి పోవద్దు బాసు, వెనుకాది ప్రీమియం క్లాసు. ప్రాణాలేచే దోస్తులుంటే బాయ్స్, పుల్లైపోదమి మందు కలాసు.
Let's begin. The boys on top.